వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం క్లాస్లో మనం నంబర్ సిస్టమ్కి సంబంధించి 10 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో 14 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు ఈ మోడల్లో కనుక జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక రేపు రాయబోయేటట్లో 24కి 24 బిట్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ముందుగా ఒక బాలుడు ఒక పుస్తకంలో ఒకటో రోజున 2/5 భాగం చదివాడట, రెండవ రోజున 1/7 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగం ఎంత అంటున్నాడు. ముందుగా ముందు ఎంత భాగం చదివాడో కనుక్కుందాం. మొదటి రోజు 2/5 ప్లస్ రెండవ రోజు 1/7 భాగం చదివాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఫ్రాక్షన్స్ని యాడ్ చేసేటప్పుడు డినామినేటర్కి ఎల్సిఎం కట్ చేయాలి. లేదు అంటే ఇలాంటి ఫ్రాక్షన్స్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ముందుగా డినామినేటర్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 5 × 7 35. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 7 × 2 = 14 ప్లస్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 5 × 1 = 5 దట్ ఈక్వల్ టు 19/35. అంటే దీని అర్థం ఏంటి? 35 పేజీలు ఉంటే కనుక 19 పేజీలు పూర్తి చేశాడు. అయితే ఇంకా ఎన్ని పేజీలు చదివితే మనకి పుస్తకం కంప్లీట్ అవుతుంది? 16 పేజీలు. కాబట్టి 16/35 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 16/35. ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1,01,01,001ని క్రింది వాటిలో సంఖ్యా రూపంలో తెలుపునిదే అన్నాడు. ముందుగా మనకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేది రావాలి. కోటి అంటే కోట్లకి రైట్ సైడు 10 లక్షలు, తర్వాత లక్షలు, తర్వాత 10,000, తర్వాత 1000, 100, 10, 1. ఇవి ప్లేస్ వాల్యూస్. ఇందులో మనకి ఇచ్చినవి ఏంటి? 1 కోటి దగ్గర 1 వేసుకుంటాం. నెక్స్ట్ 1 కోటి 1 లక్ష అంటే 10 లక్షలు అవ్వలేదు, 1 లక్ష దగ్గర 1 వేస్తాం. నెక్స్ట్ 101 అంటే 100, 10, 1, 101. ఇప్పుడు ఏవైతే రిమైనింగ్ పార్ట్స్ లేవో అక్కడ మనం జీరోస్ వేసేసుకుంటాం. కాబట్టి మనకి ఇది నెంబర్ ఎక్కడైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నేను ఒక 9 అంకెల సంఖ్యను 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ, మరియు 1000 స్థానంలోనే అంకె 100ల స్థానంలో ఉన్న అంకె కన్నా 5 ఎక్కువ అంటున్నాడు. 100ల స్థానంలో ఉన్న అంకె ఇచ్చాడు 3. 100ల స్థానంలో అంకె 3 అయితే మిగిలిన స్థానాల్లో 1 ఉన్నా నేను ఎవరిని అంటున్నాడు. 9 అంకెల సంఖ్య, ఇవన్నీ 9 అంకెల సంఖ్యలే. ఇందులో ముందుగా కండిషన్ 100ల స్థానంలో 3 ఉంటుందని ఇచ్చాడు. కాబట్టి 100ల స్థానంలో 3 ఎక్కడ ఉందో చూసుకుంటాం. ఇక్కడ 100ల స్థానంలో 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ లేదు. ఇక్కడ 100ల స్థానంలో 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఈ రెండింటిని తీసేయచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 2 కండిషన్స్ ఇచ్చాడు, అవి చెక్ చేసుకుంటాం. 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ. 10 కోట్ల స్థానం అంటే ఇది, 100ల స్థానం అది, దీనికన్నా 2 ఎక్కువ. సరిపోయింది. ఇక్కడ కూడా సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. 1000ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ. 1000ల స్థానం అంటే పక్కనే ఉన్నాయి. 1000ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ. ఇది సరిపోతుంది. 1000ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ అన్నాడు. ఇక్కడ సరిపోవట్లేదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9.756 - 6.25 + x = 21.05 - 15.27. మనకి చూడండి ఇక్కడ 9.756లోంచి 6.28ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనకి ఇంటీజర్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0.756, ఇక్కడ 0.28 ఉంది. డెసిమల్ పార్ట్స్ మనకి సింపుల్గా అంటే దగ్గరగా మనం వాల్యూ ఎలా ఉంటుందో ఎంత ఉంటుందో సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఇది 9.756, దాంట్లో 6.28 తీయాలి. ముందుగా ఇంటీజర్ పార్ట్ నుంచి ఇంటీజర్ పార్ట్ తీసేయండి. 9లోంచి 6 తీస్తే మనకి 3. నెక్స్ట్ ఇక్కడ డెసిమల్ పార్ట్ ఎక్కువ తక్కువ కాబట్టి అంటే 3 పాయింట్లో మనకి ఆన్సర్ వస్తుంది. 3 పాయింట్ దాదాపుగా 3.4 అలా వస్తుంది అనమాట, లేదా 3 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ 21.05 ఇది, 15.27 ఇది ఇంటీజర్ పార్ట్ 21, ఇక్కడ 15 ఉంది. డెసిమల్ పార్ట్ ఇక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి 21 నుంచి 15 తీయండి. 21 నుంచి 15 తీస్తే 6. ఇది తక్కువ కాబట్టి 6లోంచి 1 తీసేయండి. అంటే 6 నుంచి 1 తీస్తే 5.
ఇప్పుడు మనకి 5కి 3కి డిఫరెన్స్ చూసుకుందాం. 5కి 3కి ఫర్ ఎగ్జాంపుల్ 5కి 3కి డిఫరెన్స్ ఎంత మనకి 2. కాబట్టి మనకి ఆన్సర్ 2 పాయింట్లో వస్తుంది. ఆన్సర్ 2 పాయింట్లో వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఆన్సర్ 2 ఇది రావడానికి ఛాన్స్ ఉంది. లేదు లెక్క చేయాలి అంటే కనుక మనకి 9.756లోంచి 9.756లోంచి 6.28ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 0 వేసుకుంటాం. 6లోంచి 0 తీస్తే 6, 5లోంచి 8 తీలాం అప్ తీస్తాం. 15లోంచి 8 తీస్తే 7, 6లోంచి 2 తీస్తే 4, 9లోంచి 6 తీస్తే 3. దీని వాల్యూ 3.476 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ 21.05లోంచి 15.27ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 5లోంచి 7 తీలాం అప్ చేయడానికి ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి అప్ చేస్తాం. 10లోంచి అప్ చేస్తాం 9 ఉంటుంది ఇక్కడ. 15లోంచి 7 తీస్తే 8, 9లోంచి 2 తీస్తే 7, 20లోంచి 15 తీస్తే 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 3.476 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 5.78 వచ్చింది. ఇప్పుడు మనకి దీనికి ఎంత కలిపితే 5.78 అవుతుందో రావాలి అంటే 5.78లోంచి 3.476ని తీసేస్తూ వస్తుంది. ఇప్పుడు 5.78లోంచి 3.476ని తీస్తాం. ఇక్కడ మనకి 0 వేసుకుంటాం, డిజిట్ లేదు కాబట్టి అప్ తెచ్చుకుంటాం. 10లోంచి 6 తీస్తే 4, 7లోంచి 7 తీస్తే 0, 7లోంచి 4 తీస్తే 3, 5లోంచి 4 తీస్తే 2, 2.304. కాబట్టి ఆప్షన్ మనకి 4 అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో గరిష్ట భిన్నం ఏది అంటే లార్జెస్ట్ లేదా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. మనకి ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంటంటే 9/L రాసుకుంటాం ముందు ఫ్రాక్షన్స్ అన్నింటి. 9/11, 15/17, నెక్స్ట్ 17/19, నెక్స్ట్ 29/31, 29/31. ఈ విధంగా రాసుకున్న తర్వాత వీటి డిఫరెన్స్ చూసుకుంటాం. 9కి 11కి డిఫరెన్స్ 2, 15కి 17కి డిఫరెన్స్ 2, 17కి 19కి డిఫరెన్స్ 2, అలాగే 29కి 31కి డిఫరెన్స్ కూడా 2నే. ఈ విధంగా డిఫరెన్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏదైతే పెద్ద ఉంటుందో దాన్నే మనం ఆ ఫ్రాక్షన్నే పెద్దగా అనుకుంటాం. లేదు వీటన్నింటికి ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎం మనకి 2నే అవుతుంది అని, ఎందుకంటే అన్ని 2, 2, 2 కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. 2లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం, అంటే ఇంటూ 1 చేస్తాం. అలాగే 2లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమే, ఇంటూ 1 చేస్తాం. ఇది కూడా 1 టైమే కాబట్టి ఇంటూ 1, ఇది కూడా 1 టైమే కాబట్టి ఇంటూ 1 చేస్తాం. 9 × 1 అంటే 9, 15 × 1 అంటే 15, 17 × 1 అంటే 17, 29 × 1 అంటే 29. అన్నింటిలోనే పెద్దది ఇదే కాబట్టి ఈ ఫ్రాక్షన్ మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే 29/31 అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఈ విధంగా మనకి ఏది పెద్ద ఏది అనేది అన్నప్పుడు, లేదా అసెండింగ్ ఆర్డర్లోని డిసెండింగ్ ఆర్డర్లోని రాయండి అన్నప్పుడు మనకు ఈ షార్ట్ కట్ మనం యూజ్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 2352ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించగా వచ్చే లబ్ధం పరిపూర్ణ వర్గం అవుతుంది. అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 2252ని ఏ నెంబర్తో, ఏ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి అన్నాడు. ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు. అయితే ఈ టైప్ ఆఫ్ సమ్ మనం చేయడం కోసం దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. 2352ను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ విధంగా డివిజన్ మెథడ్లో చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఏ టేబుల్లో ఏ టేబుల్లో అంటే ఉంటుందో చూసుకుంటాం. అది కూడా ప్రైమ్ నెంబర్స్ టేబుల్స్ చూసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే అవగాహన ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ఈ టేబుల్స్లో మాత్రమే చెక్ చేసుకుంటాం. ఇది వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది 2తో 2 టేబుల్లో ఉంటుంది. 2 1 జార్, నెక్స్ట్ 2 1 జార్, 2 పోతే ఇంకా 1 ఉంటుంది. 15 అంటే 2 7 జార్ 14, 1 ఉంటుంది. 2 6 జార్ 12. మళ్ళీ ఇది 2 టేబుల్లో ఉంటుంది కాబట్టి 2 వేసుకుంటాం. 11 5 టైమ్స్ పోతే 2 5 జార్ 10, 1 ఉంటుంది. 17 2 8 జార్ 16, మళ్ళీ 2 8 జార్ 16. మళ్ళీ ఇది 2 టేబుల్లో ఉంటుంది. 2 2 జార్ 4, 2 9 జార్ 18, నెక్స్ట్ 2 4 జార్ 8. నెక్స్ట్ మళ్ళీ ఇది 2 టేబుల్లో ఉంటుంది.
2 1 are 2, 2 next 2 4 are 8, 2 7 are 14. నెక్స్ట్ ఇది 7 టేబుల్లో ఉంటుంది. 7 2 are 14, 7 1 are 7. నెక్స్ట్ మళ్ళీ ఇది 7 టేబుల్లో ఉంటుంది. 7 3 are. నెక్స్ట్ ఇది 3 టేబుల్లో ఉంటుంది. 3 1 are. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతున్నాయి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, నెక్స్ట్ అదేవిధంగా 7 ఇంటూ 7, నెక్స్ట్ అదేవిధంగా 3. అంటే ఇప్పుడు 2లు 4 వచ్చినాయి కాబట్టి మనకి ఇది ఈవెన్ నంబర్, అంటే ఈవెన్ నెంబర్ ఏవైతే ఉంటాయో అన్ని టైమ్స్ ఉండాలి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్. ఇవి 4 ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, అలా ఉంటాయి. ఇక్కడ 7లు కూడా 2 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 3 మాత్రం ఒకటే ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఇంకొక 3 ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నంబర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2లు ఉన్నాయనుకోండి, అయితే 2 అయినా ఉండాలి, లేకపోతే 4 అయినా ఉండాలి, లేకపోతే 6 అయినా ఉండాలి, లేకపోతే 8 అయినా ఉండాలి. 7లు ఉన్నాయనుకోండి, 2 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి, అలా. ఇప్పుడు మరి 3 తీసుకుంటే కనుక ఇవి 2 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, కానీ ఒక్కటే ఉంది కాబట్టి ఇంకొక 3 ఉంటే కనుక అది ఖచ్చితంగా పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలా లేకపోతే అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం 2352ని ఎలా రాస్తాం మనం? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 3 అని రాస్తాం. ఇప్పుడు ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఇంకొక 3 ఉండాలన్నమాట. అంటే ఇంకొక 3తో మల్టిప్లికేషన్ చేస్తే కానీ ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. అప్పుడు దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే మన 4 2లు ఉన్నాయి కాబట్టి, అంటే స్క్వేర్ రూట్ 2352 ఈక్వల్ టు 2 ఇంటూ 2 తీసుకుంటాం, 2 తీసుకుంటాం, 2 7లోంచి 1 8 తీసుకుంటాం, 2 3లోంచి 1 3 తీసుకుంటాం. ఇది దీని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ అడగలేదు, ఇంకేస్ స్క్వేర్ రూట్ అడిగితే కనుక ఈ విధంగా మనం రాసుకొని వీటిని మల్టిప్లికేషన్ చేసుకొని ఆన్సర్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు మనకి దేంతో మల్టిప్లికేషన్ చేయాలి అని అడిగాడు కాబట్టి మనం 3తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5A831 less than 57B36 greater than 578C8 అయ్యేటట్లు ABCలు 3 పూర్ణ సంఖ్యలైన క్రింది వాటిలో ABCలకు వరుసగా ఏ విలువలు తీసుకున్న పై ప్రవచనం సత్య ప్రవచనం అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ సెంటర్లో ఉండే నంబరు పెద్దది ఉండాలి, ఇటువైపు ఉన్న అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న నంబర్లు చిన్న నెంబర్లు ఉండాలి సెంటర్ నెంబర్ కన్నా. దీని అర్థం అది. ఇప్పుడు ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఫస్ట్ ఇక్కడ మనం 6 వేసాం అనుకోండి, 56831 దీనికన్నా చిన్నదే. ఓకే, ఇక్కడ 7 వేసాం, రైట్. ఇప్పుడు 57736 ఈ 4 మనం C దగ్గర వేసాం అనుకోండి. ఇప్పుడు మనకి ఈ కండిషన్ రైట్ అవుతుంది, కానీ ఈ కండిషన్ తీసుకుంటే కనుక ఇది దీనికన్నా చిన్నది అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది, సరిపోదు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చేద్దాం. 781 ఫస్ట్ ఇక్కడ 7 వేసాం, 57, అలాగే ఇక్కడ 8 వేసాం, ఇక్కడ 1 వేసాం. ఇప్పుడు చూడండి 57831 57836 దీనికన్నా ఇది చిన్నదే. ఇది 836, ఇది 818 అనేది 836 కన్నా చిన్నదే కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ విధంగా మనం ఆప్షన్స్ని బట్టి వీడి యొక్క ఆన్సర్ని ఇలాంటి లెక్కలకి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది అంటున్నాడు. పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం, పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం కాదు, పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సంవృతం కాదు, పూర్ణాంకాలు భాగహారం దృష్ట్యా సంవృతం. సంవృతం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నంబర్స్ తీసుకుంటే కనుక 1 2 3 4 5 6 ఇలా మనకి అప్ టు సాన్ ఇన్ఫినిటీ ఉంటాయి. ఇందులో ఏవైనా 2 న్యాచురల్ నంబర్స్ని తీసుకొని
ఏవైనా 2 న్యాచురల్ నెంబర్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాం. 3, 4 ఈ 3, 4ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది. 3 అనే న్యాచురల్ నెంబర్ని 4 అనే న్యాచురల్ నెంబర్ని తీసుకొని యాడ్ చేస్తే మళ్ళీ 7 అనే న్యాచురల్ నెంబరే వచ్చింది అనుకోండి. అప్పుడు అది సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా యాడ్ చేస్తాం కాబట్టి సంకలనం, అంటే సహజ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవకలనం చెక్ చేస్తాం అనుకోండి. 3లోంచి 4 తీసామనుకోండి. 3లోంచి 4 తీస్తే -1 వస్తుంది. అంటే 2 న్యాచురల్ నెంబర్స్ని తీసుకొని సబ్ట్రాక్షన్ చేస్తే, అంటే వ్యవకలనం చేస్తే మళ్ళీ మనకి న్యాచురల్ నెంబర్ వచ్చిందా? రాలేదు. మరి ఏ నెంబర్ వచ్చింది? ఇంటీజర్ వచ్చింది. కాబట్టి 2 సహజ సంఖ్యల్ని తీసుకొని వ్యవకలనం చేస్తే మళ్ళీ మనకి సహజ సంఖ్య రాలేదు. కాబట్టి ఇక్కడ మనం వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యలు అనేవి సంవృత ధర్మాన్ని పాటించవు అంటాం. ఇది సంవృత ధర్మం అంటే ఒక నంబర్ సిస్టంలోంచి ఏవైనా 2 నంబర్స్ తీసుకొని అది సంకలనం లేదా వ్యవకలనం లేదా గుణకారం లేదా భాగహారం, ఈ 4 ధర్మాల్ని అంటే చెక్ చేసుకొని, ఈ 4ంటిని చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ కూడా అదే సంఖ్యా సమితిలో, అంటే ఏదైతే సహజ సంఖ్యలా లేకపోతే పూర్ణాంకాల లేదా పూర్ణ సంఖ్యలా లేదా అకర్ణీయ సంఖ్యలా ఏవైతే తీసుకుంటామో మళ్ళీ అవే అయితే ఆ ధర్మాన్ని పాటిస్తాయి అంటాం. అవి కాకుండా వేరేది వస్తే పాటించవు అంటాం. ఇప్పుడు మనం పూర్ణాంకాలు తీసుకున్నాడు. పూర్ణాంకాలు అంటే W = 0, 1, 2, 3 up to so on infinite. పూర్ణాంకాలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం అన్నాడు. పూర్ణాంకాల్లో ఎవరి నెంబర్ తీసుకున్నాం? 2, 3 తీసుకున్నాం. వ్యవకలనం అంటే 2 - 3 -1. 2, 3 అనే పూర్ణాంకాలను తీసుకొని వ్యవకలనం చేస్తే మనకి పూర్ణ సంఖ్యలు వచ్చినాయి. పూర్ణ సంఖ్య అంటారు దీన్ని. పూర్ణాంకం కాదు. పూర్ణాంకం 0 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే అతి చిన్న పూర్ణాంకం 0, కానీ -1 అనేది పూర్ణ సంఖ్యలు, 0 కన్నా చిన్నది. కాబట్టి 2 పూర్ణాంకాలను తీసుకొని మనం వ్యవకలనం చేస్తే పూర్ణ సంఖ్య వచ్చింది. కాబట్టి ఇది పూర్ణాంకాలు అనేవి వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. కానీ ఈడేమన్నాడంటే పూర్ణాంకాల వ్యవకలనం దృష్ట్యా సంవృతం అంటున్నాడు. సంవృతం కాదు. రైట్. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం కాదు అంటున్నాడు. పూర్ణ సంఖ్యలు కాదు అంటున్నాడు. పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృతం అవుతుంది. ఎందుకంటే 2, 3 అనేవి పూర్ణ సంఖ్యలే. పూర్ణ సంఖ్యలు అంటే తెలుసు కదా, ప్లస్ వాల్యూస్ అంటే +1, +2, +3 అవన్నీ, అలాగే -1, -2, -3 ఇవన్నీ 0. ఇవన్నీ కలిపితే మనకి పూర్ణ సంఖ్యలు అవుతుంది. అంటే పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్ 0. ఈ 3ంటిని కలిపితే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు 0 అనమాట. ఈ 3ంటిని కలిపితే వచ్చే సంఖ్యలనే పూర్ణ సంఖ్యలు అంటారు. కాబట్టి ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు తీసుకొని మనం సబ్ట్రాక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పూర్ణ సంఖ్యలే. పూర్ణ సంఖ్యలు తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ పూర్ణ సంఖ్య వచ్చింది. -1 అనేది పూర్ణ సంఖ్య. అంటే ఏదైనా ఒక సంఖ్యా సమితి నుంచి 2 సంఖ్యలు తీసుకొని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఆ సంఖ్యా సమితిలో నెంబరే వచ్చింది అనుకోండి, అప్పుడు అది పాటిస్తుంది అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పూర్ణ సంఖ్యలు వ్యవకలనం చేస్తే సంవృతం కాదు అంటున్నాడు. యాక్చువల్గా ఇది సంవృతం అవుతుంది, కాదు అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యల భాగహారం దృష్ట్యా సంవృతం కాదు అంటున్నాడు. పూర్ణ సంఖ్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే తీసుకుందాం 2. భాగహారం అంటే /3 బై చేస్తాం. 2/3. 2, 3 అనేవి పూర్ణ సంఖ్యలు. వాటిని బై చేస్తే 2/3 అనేది పూర్ణ సంఖ్య కాదు. మరి ఏ సంఖ్య అది? అకరణీయ సంఖ్య. ఇలా ఫ్రాక్షన్స్ ఉంటాయి కనుక, ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటాయి, అవి అకరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సంవృతం కాదు అన్నాడు. కాబట్టి ఇది రైటే అవుతుంది. కాదు, ఎందుకంటే భాగహారం చేస్తే 2 పూర్ణ సంఖ్యలు తీసుకుని భాగహారం చేస్తే మనకి ఏ సంఖ్య వచ్చింది? అకరణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి పూర్ణ సంఖ్యల భాగహారం దృష్ట్యా సంవృతం కాదు. నెక్స్ట్ పూర్ణాంకాలు భాగహారం దృష్ట్యా సంవృతం అంటాడు. ఇది కూడా రాంగే. భాగహారం దృష్ట్యా సంవృతం కాదు కదా, కానీ పూర్ణాంకాలు కూడా మనం ఇలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక అకరణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి అది సంవృతం కాదని ఇవ్వాలి, సంవృతం అని ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఈ సంవృత ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా
స్థిత్యంతర ధర్మం ఉంటుంది, అలాగే వినిమయ ధర్మం ఉంటుంది, తర్వాత విభాగ న్యాయం ఒకటి ఉంటుంది. ఇవి కొద్దిగా జాగ్రత్తగా చదువుకుంటే మనకి వీటి మీద బిట్స్ వస్తాయి. నెక్స్ట్ క్రింది వాటిలో వేటి మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య సంయుక్త సంఖ్యల సంఖ్య సమానంగా ఉంది. అంటే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ 1కి 10కి మధ్యన ఉన్నవి అంటే ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ కనీసం 100 వరకు ప్రైమ్ నెంబర్స్ అందరికీ వచ్చి ఉండాలి. వస్తే కనుక ఈ సమ్ చేయగలుగుతాం. 1కి 10కి మధ్యన ఉన్నవి అన్నాడు. 1కి 10కి మధ్య ఏ నెంబర్స్ ఉంటాయమ్మా? 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. అంటే 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 4 కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. 4, 6, 8, 9 కాంపోజిట్ నెంబర్స్. అంటే ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, కాంపోజిట్ అంటే సంయుక్త సంఖ్యలు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే వీటి మీద ప్రధాన సంఖ్యల సంఖ్య, సంయుక్త సంఖ్యల సంఖ్యలు సమానము. ఇక్కడ 4, ఇవి కూడా 4. ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు సమానంగా ఉన్నాయి. అదేవిధంగా 10కి 20కి అంటే ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి టైం ఉంటే. 10 నుంచి 20 మధ్యన ఉన్నవి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ 11, 13, నెక్స్ట్ 17, 19. ఇక్కడ కూడా మనకి 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఏంటవి? కాంపోజిట్ నెంబర్స్. అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇవేమోంచి 5 ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమానంగా లేవు. అంటే మనకి ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇంకా మిగతావి ఆటోమేటిక్గా సమానంగా ఉండవు. నెక్స్ట్ ఒక పెన్ను ఖరీదు 16 3/5 రూపాయలు మరియు ఒక పెన్సిల్ ఖరీదు 4 3/4 రూపాయలు అయినా వాటిలో దేని ఖరీదు ఎక్కువ, ఎంత ఎక్కువ అని అడుగుతుంది. మనకు తెలుసు ముందుగా పెన్ను ఖరీదు 16 రూపాయలు ప్లస్ 3/5 ఉంది. పెన్సిల్ ఖరీదు 4 రూపీస్ ప్లస్ 3/4 ఉంది. దీనికి పెన్ను ఖరీదే ఎక్కువ. అటు ముందు పెన్ను దేని ఖరీదు ఎక్కువ అంటే పెన్ను ఖరీదే. అంటే ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే పెన్ను ఏమి ఇచ్చాడు? పెన్ను 81/4 అని ఇచ్చాడు. ఇక్కడ 11 17/20 ఇచ్చాడు. అయితే మరి మనం ఈ రెండిట్లో ఏది కరెక్టో ఎలా తెలుసుకుంటామంటే ఎక్కువలోంచి తక్కువని తీసేస్తాం. అంటే 16 3/5లోంచి 4 3/4ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 3/4 ఉంది. ఈ 3/5 3/4లో ఏది పెద్దది ఉంటుంది? మనకి 3/4 పెద్దది. ఎందుకంటే 3ని 5 భాగాలు చేస్తే మనకి ఎక్కువ ఉంటుందా? 3ని 4 భాగాలు చేస్తే ఎక్కువ ఉంటుందా? 4 భాగాలు చేస్తేనే కదా ఎక్కువ వస్తుంది. 3ని 5 భాగాలు చేసేదాన్ని. కాబట్టి ఇది చిన్నది, అంటే ఫ్రాక్షన్ వరకు చెప్తాను. ఇది చిన్నది, ఇది పెద్దది. ఓకే, మరి మనం ఈ విధంగా ఉన్నప్పుడు 16 నుంచి 4 తీసేసి 12 వేసి ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమన్నా మనకి ఆన్సర్ రాదు. మరి అలా ఆన్సర్ రావాలంటే ఏం చేయాలంటే మనం ఈ చిన్నది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 15 అలా పక్కన పెట్టి 1 3/5గా రాసుకుంటాం. నెక్స్ట్ మైనస్ దీన్ని 4 ప్లస్ 3/4గా రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ 15 నుంచి 4 తీస్తాం, 11 అవుతుంది. ఇప్పుడు దీనిలోంచి దీన్ని మైనస్ చేస్తాం అనమాట. 1 3/5 అంటే 5 1 = 5, 5లోంచి 5కి 3 యాడ్ చేస్తే 8/5 అవుతుంది. 8/5లోంచి 3/4ని మనం సబ్ట్రాక్షన్ చేసేస్తాం అనమాట. ఈ రెండు ఫ్రాక్షన్ని సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తాం? 5 4 = 20 వేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 4 8 = 32 మైనస్ 5 3 = 15. 32లోంచి 15 తీస్తే 17/20. అంటే ఇక్కడ 11 ఉంది. 11 17/20 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ఒక సంఖ్యారేఖపై 5/8 అనే భిన్నం క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్టు గుర్తించవచ్చు అన్నాడు. చూడండి 5/8ని ఈ కింద వాటిలో ఏ భిన్నాల మధ్యలో ఉంది అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి డినామినేటర్లను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 16, ఇక్కడ 32, ఇక్కడ 8 ఉంది. అంటే డినామినేటర్లు అన్నింటినీ కూడా మనం ఏం చేద్దామంటే ఒకే నంబర్గా మార్చేసుకుందాం. అంటే అందులో హైయెస్ట్ ఏదైతే ఉంది 32 ఉంది. కాబట్టి అన్నింటినీ 32లుగా మార్చేసుకుందాం. అన్ని 32లుగా మార్చేయాలి అంటే ఇప్పుడు 5/8 ఉంది. డినామినేటర్ 32 అవ్వాలంటే 8 32 అవ్వాలంటే 4తో మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది. కానీ డినామినేటర్ని ఒక్కదాన్ని 4తో మల్టిప్లికేషన్ చేయకూడదు, న్యూమరేటర్ని కూడా చేయాలి. రెండింటిని 4తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 5 4 జా 20 బై 8 4 జా 32. ఇప్పుడు 20/32 అయింది 5/8. ఇక్కడ 11/16 అంటే 16 32 అవ్వాలంటే 2తో మల్టిప్లికేషన్ చేయాలి. రెండింటిని 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 22/32 అవుతుంది. అలాగే ఇది 20/32 అవుతుంది. ఇది 18/32 అవుతుంది. ఇది 16/32 అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి 20/32 అనేది వేటి మధ్యలో ఉంటుంది చూడండి. 22కి 24కి మధ్యలో 20 ఉంటుంది కదా. డినామినేటర్లు ఈక్వల్. 22కి 24కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఉండదు. నెక్స్ట్ 20కి 34కి మధ్యలో ఉండదు కదా. మధ్యలో అంటే 20 ఉండకూడదు ఇక్కడ. కాబట్టి ఇది కాదు. 18కి 19కి మధ్యలో ఉండదు. ఇక్కడ చూడండి 16కి 21కి మధ్యలో 20 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అతి చిన్న సంఖ్య 8 కాగల పైథాగోరియన్ త్రికము. ఇక్కడ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కనుక్కునేటప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాటికి సంబంధించిన పైథాగరస్ ఫార్ములా ఐడియా ఉండాలి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేది పైథాగరస్ సిద్ధాంతం. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. అయితే ఇక్కడ మనకి అతి చిన్న సంఖ్య 8 గల పైథాగోరియన్ త్రికము అంటే ఇక్కడ మనం ఆ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేది కర్ణం అంటే ఇది, భుజం అంటే ఇది, ఇది ఒక భుజం. కర్ణము స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుందో ఈ భుజము స్క్వేర్ వాల్యూని ఈ భుజము స్క్వేర్ వాల్యూని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కర్ణము స్క్వేర్ వాల్యూకి ఈక్వల్ రావాలి. ఇందులో ఈ 3 వాల్యూస్లో ఇక్కడ 3 భుజాలకు సంబంధించిన విలువలు వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 10 12 ఉందనుకోండి. చిన్నది ఒకటి ఇదేమొచ్చి 8, ఇదేమొచ్చి 10, ఇదేమొచ్చి 12 వేసుకుంటాం. వేసుకొని ఆ ఫార్ములా ప్రకారం చెక్ చేసుకుంటాం. 12 స్క్వేర్ అంటే 144, 12 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 8 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 10 స్క్వేర్ అంటే 100. ఈ రెండింటిని యాడ్ చేస్తే 164 వస్తుంది. అంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఏది ఆన్సర్ అవుతుంది? మనకి ఇలా చెక్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైము అవుతుంది. అలా కాకుండా మనకి దీనికి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఈ రూపంలో ఉంటాయి. 2m m స్క్వేర్ ప్లస్ 1 m స్క్వేర్ మైనస్ 1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఎప్పుడు కూడా ఈ రూపంలో ఉంటాయి. అయితే ఇక్కడ m అంటే ఏంటి? ఇక్కడ 2m. ఇప్పుడు మనకి అతి చిన్న సంఖ్య 8 అని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇందులో ఈ 2m వాల్యూని 8గా తీసుకుంటాం. అంటే 2m ఈక్వల్ టు 8 అనుకున్నాం మనం. అప్పుడు m ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. m ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు ఇది 2m అంటే 8 కదా. 2m అంటే 8 కదా. నెక్స్ట్ m వాల్యూ మనకు తెలిసింది కదా 4. ఇప్పుడు 4 స్క్వేర్ ప్లస్ 1. 4 స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 1 17, 16 మైనస్ 1 15. అంటే ఇవి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అవుతాయి అన్నమాట. అంటే మనకి 8 15 17 ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అంటే మనం ప్రతిదానికి కూడా కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ చెక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మనం చూసుకుంటాం. అదే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇస్తే 2m వాల్యూ అని తీసుకుంటాం. అదే ఆడ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి 7 కానీ 9 కానీ 11 కానీ ఇచ్చాడు అనుకోండి, ఈ m స్క్వేర్ మైనస్ 1కి కానీ m స్క్వేర్ ప్లస్ 1కి కానీ ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వల్ చేసుకుంటే అప్పుడు m వాల్యూ వస్తుంది అనమాట. ఆ విధంగా మనం m వాల్యూ కనుక్కున్న తర్వాత మిగతా మిగతా రెండింటిని కనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ -5/9 యొక్క సంకలన మరియు గుణకార విలోమాల
మొత్తం ఎంత అన్నాడు. -5/9 యొక్క సంకలనం విలోమం, ముందు సంకలన విలోమం రాసుకుంటాం. -5/9 సంకలన విలోమం. సంకలన విలోమం ఏంటి? సంకలన విలోమం అంటే గుర్తు మార్చిరాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ +2 ఉందనుకోండి, దాని సంకలన విలోమం -2. ఆ రెండు కలిపితే సంకలన తత్సమాంశం అవ్వాలి. సంకలన తత్సమాంశం ఎంత? 0. వ్యవకలన తత్సమాంశం ఎంత? సంకలన తత్సమాంశం, గుణకార తత్సమాంశం ఉంటాయి. సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం 1. ఇప్పుడు -5/9కి ఎంత కలిపితే 0 అవుతుందో అదే సంకలన విలోమం అంటారు దాన్ని. ఇప్పుడు దీనికి ఎంత కలిపితే 0 అవుతుంది? మైనస్ వాల్యూ కాబట్టి దీనికి ప్లస్ వాల్యూ, +5/9 కలిపితే 0 అవుతుంది. కాబట్టి దీని సంకలన విలోమం ఏమవుతుందంటే +5/9 అవుతుంది. నెక్స్ట్ దీని గుణకార విలోమం, -5/9 యొక్క గుణకార విలోమం. గుణకార విలోమం అంటే ఇందాక చెప్పాను, గుణకార తత్సమాంశం అంటే 1 కాబట్టి -5/9ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 1 వస్తుంది? మనం రివర్స్ చేస్తాం. ఇక్కడ గుర్తు మార్చకుండా రివర్స్ చేసి గుణిస్తే దాని వాల్యూ 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/3 ఉందనుకోండి, 2/3ని రివర్స్ చేస్తే 3/2. 2/3 × 3/2 చేస్తే ఏమవుతుంది? 6/6 అంటే 1. లేదా 3 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది ఉంటాయి. అంటే 1/1 అంటే 1. ఈ విధంగా మనకి గుణకార విలోమం వస్తుంది. ఇప్పుడు గుణకార విలోమం అంటే గుర్తు అలాగే ఉంటుంది, ఫ్రాక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది. 9/5 అంటే 5/9, 9/5. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఏమంటున్నాడు? రెండింటి యొక్క విలోమాల మొత్తం ఎంత అంటున్నాడు. అంటే 5/9 ప్లస్ -9/5. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -9/5 అనే వేసుకుంటాం. ఇప్పుడు మొత్తం అంటే మైనస్ చేస్తున్నాం ఏంటనుకుంటారు. ఇక్కడ ఇది ప్లస్ మైనస్ అంటే యాక్చువల్గా ఇక్కడ ప్లస్ వస్తుంది, నెక్స్ట్ మైనస్ వస్తుంది ఇలా. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి 5/9 -9/5 అవుతుంది. ఇది మనకి షార్ట్ కట్ చెప్పుకున్నాం. 9 × 5 మల్టిప్లికేషన్ చేసేస్తాం, 45, 9 5 = 45. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, 5 5 = 25, -9 9 = 81. 25 - 81 అంటే 81 నుంచి మనకి ఇక్కడ చిన్న నెంబర్ పెద్ద నెంబర్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే 81 నుంచి 25ని తీసేస్తాం. ముందుగా 80 నుంచి 25 తీసేయండి. 25 తీసేస్తే 55 + 1 యాడ్ చేయండి, 56 అంటే -56/45. -56/45 అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ x = 1/2 + 1/6 + 1/12 + 1/20 + 1/30 అయిన x వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ x వాల్యూ తెలియాలంటే ముందుగా 2, 6, 12, 20, 30 వీటికి LCM కనుక్కోవాలి. వీటి యొక్క LCM ఏమవుతుంది? 2, 6, 12, 20, 30 ఇవన్నీ కూడా మనకి 2 టేబుల్లో ఉంటాయి. 2 1 = 2 3 = 2 6 = 2 10 = 2 15 = నెక్స్ట్ ఇందులో హైయెస్ట్ అంటే 1 2 3 ఈ 3 టేబుల్లో ఉంటాయి కాబట్టి 3 1 = 3 2 = 10 అలాగే ఉంటుంది, 3 5 = నెక్స్ట్ ఈ రెండు 5 టేబుల్లో ఉంటాయి, ఈ రెండు అలా ఉంటుంది, 5 2 = 5 1 = మళ్ళీ ఈ రెండు 2 టేబుల్లో ఉంటాయి, 1 1 1. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి LCM వస్తుంది. 2 3 = 6, 6 5 = 30, 32 = 60 LCM అవుతుంది. ఇప్పుడు 60లో 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 30 టైమ్స్. అంటే ఇక్కడ 30 వస్తుంది, 31 = 30 ప్లస్ 6లో 60 10 టైమ్స్ పోద్ది అంటే 10 వేస్తాం, ప్లస్ 60లో 12 5 టైమ్స్ పోద్ది, 5 1 = వేస్తాం, 60లో 20 3 టైమ్స్ పోద్ది, ప్లస్ 3 వేస్తాం, అలాగే 30 60లో 2 టైమ్స్ పోద్ది, /60 వేసుకుంటాం. ఈ మొత్తం వీటన్నిటిని యాడ్ చేస్తే కనుక 40 45 50 50/60 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ 5/6 అవుతుంది. 5/6 అనేది అంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు మరికొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో
మరికొన్ని బిట్స్ నెంబర్ సిస్టమ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.